అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నర్సీపట్నంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని పసుపు గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గోడౌన్లో ఉన్న 60 లక్షలు విలువ చేసే పసుపు నిలువలు, పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని సహాయక సిబ్బంది స్పష్టం చేశారు. అయితే ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. గత 24 ఏళ్ళు బట్టి 25 ఏళ్ళు బట్టి ఇదే గోడౌన్స్లో పాలిష్ మిషన్ తోటి పాలిష్ చేసి మెడ్రాస్కి, కేరళకి ఎగుమతి చేస్తున్నాము. ఈ కొద్దిగా 60 లక్షల నుంచి 70 లక్షల వరకు పసుపు సరుకు ఇందులో ఉంది. 20 లక్షల మిషనరీ, సుమారు 50-70 లక్షల నుంచి ₹1 కోటి వరకు నష్టమైంది. నేను రాత్రి 6:30-7 గంటల వరకు మా వర్కర్స్, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి 60 మంది నుంచి 70 మంది వరకు ఇక్కడ వర్క్ చేస్తుంటాము. 6 గంటలకు నేను క్లోజ్ చేసిన తర్వాత మిడ్-నైట్ తెల్లవారుజామున 4:43 ఫస్ట్ ఫోన్ వచ్చింది. ఇలాగ మీ ఫైరింగ్ అవుతుంది, ఎదురుగా ఉల్లిపాయ గోడౌన్స్లో 5:10 మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, తర్వాత మరియు ఇవి సిబ్బంది, మన వాటర్ సిబ్బంది అందరూ వచ్చి ఇప్పటికి 4 ట్యాంకులు నీళ్ళు పోశారు. ఒక ట్యాంకు ఇంకా పడి ఉంది. దాని ఆస్తి నష్టం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా మిగిలాయో, మిషనరీ ఉందో లేదో నాకు తెలియట్లేదు.